ఇవాళ నేను చెప్పే స్టోరీ చాలా కళ్ళనీళ్ళు వస్తాయండి. ఒక తల్లి కోసం ఇద్దరు ఇద్దరు కొడుకులు కోర్టుకెళ్ళాట. ఎందుకు వెళ్ళాడు అంటే, చిన్న కొడుకు కోర్టులో వేశాడు. 40 ఏళ్ల నుంచి అమ్మ మా అన్నయ్య దగ్గరే ఉంటుందండి. మా అమ్మకి 103 ఏళ్ళు. మా అన్నయ్యకి ఆల్రెడీ 80 ప్లస్. మా అన్నయ్యకి ఆయన ఎన్ని రోజులు బతుకుతారో తెలీదు. పెద్ద వయసు వచ్చింది, అమ్మని చూడలేకపోవచ్చు. నేను ఇంకా ఆయనకంటే తక్కువ వయసులో ఉన్నాను కాబట్టి, ఎప్పటి నుంచో అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి, అమ్మ దగ్గర అమ్మని నా దగ్గర ఉంచేటట్టు తీర్పు ఇవ్వాలి అని చెప్పి కోర్టుకి కేసేస్తారట తమ్ముడు. అప్పుడు కోర్టు చెప్పిందిట, ఆవిడని పిలిపించారట. స్ట్రెచ్చర్ మీద ఉన్న ఆవిడని పిలిపించుకొచ్చారు కోర్టుకి. అమ్మ, నీకు ఎవరి దగ్గర ఉండాలని ఉంది అని అడిగిందిట. అమ్మ, నేనేం చెప్తాను? ఇద్దరు కొడుకులు, నాకు 2 కళ్ళు. మీరు ఎలా చెబితే నేను అలా వింటానమ్మా. మీరు చెప్పండి. ఇద్దరు కొడుకులు నాకు కావాల్సిన వాళ్ళే. వీడిని కాదని వాడి దగ్గరికి వెళ్ళలేను, వాడిని కాదని వీడి దగ్గర ఉండలేను. కనుక మీరే చెప్పండి అమ్మా అని చెప్పిందిట. సరే, కోర్టు ఏం చేసిందంటే, చిన్న కొడుకు చెప్పింది కరెక్టే. ఆర్థికంగా కూడా చిన్న కొడుకు ఉన్నవాడు పెద్ద కొడుకు కంటే. పైగానేమో అమ్మ నాకు కావాలి, అమ్మకి నేను సేవ చేసుకోవాలి, అమ్మ ఆఖరి రోజులు అమ్మతో నేను గడపాలి, నాకు కూడా అలాంటి అదృష్టాన్ని ప్రసాదించని కోర్టుకొచ్చాడు. కనుక తల్లి చిన్న కొడుకు దగ్గర ఉండటమే మంచిది అని చెప్పి తీర్పిచ్చిందిట. అప్పుడు పెద్ద కొడుకు అన్నట్ట, అలా కుదరదు, అమ్మ లేనిదే నేను అసలు ఒక్కరోజు కూడా ఉండలేను, నాకు అమ్మ కావాల్సిందే అన్నట్ట. కానీ కోర్టు మాత్రం చిన్న కొడుకు దగ్గర ఉండమని చెప్పారట. సరే, నేను జడ్జినైతే కనుక ఇద్దరు కింద పైన ఉండి చక్కగా అమ్మని 2 ఫ్లోర్లలో ఉండి అమ్మని చూసుకోండి, ఇంత ప్రేమ ఉన్నప్పుడు, అన్నదమ్ములు ఇంత సఖ్యత ఉన్నప్పుడు రోజు అమ్మ కనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేదాన్ని. మరి అన్నదమ్ములు ఇద్దరు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు మనకి. మీరేమంటారు? ఇంత గొప్ప మనసున్న కొడుకులు ఉండటం చాలా అదృష్టవంతురాలు కదా ఆ తల్లి. అలాంటి వాళ్ళని మనం చెప్పుకోవాలి కదా.